అదే సోమేష్ ఏంట్రా బోర్డు చూస్తే కొంచెం పవర్ వచ్చింది మనకి. అదమ్మా చిల్బ్రో చందు బ్లాగర్ వచ్చాను, ఒకసారి బయటికి రా అమ్మా బంగారు తల్లి. ఇప్పుడు గొరక పెట్టినట్టుందిరా లెక్క అది. అదిగోండి చూడండి పక్కన తినేస్తుంది. రా తేజు లెఫ్ట్ సైడ్ లో చూడు పాము. అమ్మ బాబాయ్ జూ వచ్చేసాం. ఏ తేజు జూ టికెట్ చూపించు, మా టికెట్ చూపించాలి కదా. హలో అసలు స్కీయింగ్ ఎంత ఎక్స్పీరియన్స్ అయిపోతున్నాం అంటే మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి. సో మాతో పాటు మీరు కూడా ఈ వర్షంలో జూన్ ఎక్స్ప్లోర్ చేయండి. ఇంకా సోమేష్ పవన్ బైక్ పార్క్ చేయడానికి వెళ్ళారు, వాళ్ళు వచ్చేస్తే మనం లోపలికి వెళ్ళిపోవడమే. ఫస్ట్ ఇంకో ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం లక్కి, మనం ఇలా వెళ్దాం ఓకేనా. సో ఫస్ట్ రైనోసారస్ వస్తుంది, స్వాన్ వస్తుంది, ఇవి చూసేద్దాం. ఇటు సైడ్ వెళ్దాం మనం. ఇప్పుడు గూసా అదే ఇప్పుడే అది అంతే సపా అక్కడ రైనోసారస్ చూడడానికి వెళ్దాం పదండి. రైనోసారస్ తెలుగులో ఏమంటారా? నువ్వు కాదమ్మా ఇది నీట్ కంటే హిప్పోపాటమస్ అది. ఎస్ థ్యాంక్ యూ తేజు, థ్యాంక్ యూ సో మచ్. ఎనిమిది లీటర్లు తాగుతుందా ఒక్కసారికి? నీకు ఇది గుర్తుందా? డ్యూలిటిల్ మూవీ చూసావు కదా, అందులో ఆడి మీద పడుకుంటది కదా. ఇదే అదిగో దాని తోక చూసారా ఇక్కడ ఎలా ఉందో. నాకు తెలుసా మీమ్ ఉంటది కదా, ఒక హెడ్ ఫోన్ చేసుకుని కోతి, ఆ మీమ్ కూతురా ఇది. ఇక్కడ ఈ బోర్డు చూసారా మన పవన్ కళ్యాణ్ గారు. బోర్డు చూసిన తర్వాత ఒక చిన్న వైబ్ వచ్చింది. ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉన్నట్టుంది. నేనా ఫ్యామిలీ మొత్తం ఇక్కడ ఉందంటే నువ్వు కూడా ఫ్యామిలీ మొత్తం ఇక్కడ ఉన్నాను. ఈడు అందరినీ పలకరిస్తున్నారు, కూతురు అందరినీ. తమ్ముడు ఫ్రెండ్సే కాబట్టి తమ్ముడు జాతికి చెందిన లక్కీ కాబట్టి. పద లెట్స్ గో. ఇప్పుడు ఉన్నాయి అసలేంది వైల్డ్ యానిమల్స్ ఇప్పుడు నుంచి. ఎస్ ఇక్కడికి వెళ్దాం. ఇంకా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇంక ఇటు సైడ్ అంతా వైల్డ్ యానిమల్స్ అనమాట. అది అనుకుంటాను మీరు ఎంతైనా నడుచుకోండి, నేను మాత్రం పొరుకునే ఉంటాను. ఎవర్రా మీరు? రోజుకి ఇంతమందిని చూస్తాను. లియో సుబ్రహ్మణ్యం గడు ఇది కూడా నాడైనా కాఫీ కొట్టేసాడు. మా చిరుతుపులు మా ఇది. అదిగో రావు బ్రో, ఇది లోపల ఎక్కడో దాక్కుంటే ఎత్తుక్కోవాలి మనం జంతువులను. ఇప్పుడు ఎలా ఉందిరా? అదిగోండి చిరుతుపులు అంటున్నట్టు. అదిగోండి టైగర్. ఫోటోషూట్ కోసం అందరి దగ్గరికి ఇలా వస్తుంది. ఎంత బాగా వచ్చింది సార్, వాకింగ్ క్యాట్ వాక్ చేసినట్టు వచ్చింది. ఇప్పుడు గొరక పెట్టినట్టుందిరా లెక్క అది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మా సోమేష్ గడికి పాములు అంటే బాగా భయం అనమాట. పాముల దగ్గర రియాక్షన్ బాగా తీయాలి నేను. సోమేష్ అంతగా పాముని మీద పడిపోతే ఏం చేస్తాం? పడింది అందుకే అప్పటి నుంచి పడింది పాము అంటే ఇలా పడే టైంకి వైట్ టైర్ చూసారు ఇక్కడ కనిపిస్తుందా? బంగారు పడుకున్నట్టుంది పాపం. వైల్డ్ యానిమల్స్ అయిపోయినాయి, మళ్ళీ కొంచెం ముందుకెళ్తా వస్తాయి. కాసేపు పక్షులను చూద్దాం, ఇలా వెళ్దాం. చాలా రోజులు జూకి రావడం బాగుంది. ఇంకా మనం చాలా ఎక్స్ప్లోర్ చేయాలి, మీకు అన్ని చూపిస్తాను. అండ్ ఇక్కడ టికెట్ ప్రైస్ వచ్చేసరికి మనకి అడల్ట్ కి అయితే 70 రూపీస్ ఉంది ప్రెసెంట్ ఈ రోజు, అండ్ చైల్డ్ కి అయితే 30 రూపీస్ ఉంది అనమాట. మీరు ఏమైనా కెమెరా అడిషనల్ గా అంటే డిఎస్ఎల్ఆర్స్ అలాంటి కెమెరాస్ ఏమైనా పట్టుకెళ్ళాలి అంటే మీకు ఒక 50 రూపీస్ అయితే చార్జ్ చేస్తారు ఎక్స్ట్రా. అండ్ మీరు కార్ మీద రావాలి అనుకుంటే 750 రూపీస్ అయితే చార్జ్ చేస్తారు. అండ్ ఇక్కడ అడిషనల్ గా వ్యాన్స్ కూడా ఉంటాయి, కొంతమంది ముసలి వాళ్ళకి ఎవరికైనా పిల్లలకి వాళ్ళకి అయితే ట్రావెల్ చేయడానికి అనమాట. అది అయితే 200 రూపీస్ వరకు ఉంటుంది అనమాట. ఇంకా మిగతా మనం జూలో ఎక్స్ప్లోర్ చేసి మనం కంటిన్యూ అయిపోతాం. గోండు సింహం ఇది చూడండి ఎలా పడుకుందో. అదే గాలి ఆడట్లేదే మరి దానికి. ఈ రెండు చేతులు ఇలా ముడుచుకొని ఈ రెండు కాళ్ళు ఇలా తెరుచుకుంటా. మీకు ఇందాక వ్యాన్స్ గురించి చెప్పాను కదా, ఇవే అనమాట. స్క్వెరల్ మంకీ అట. అబ్బాబ్బా భలే ఉన్నాయి, భలే ఆడుకుంటున్నాయి లోపల. మనోడ్రా మన బల్లుగాడు జంగిల్ బుక్ లో ఉన్న బల్లు. అరే లక్కీ నీకోసం ఎదురు చూస్తున్నారు, అది మోగ్లీ నువ్వే కదా. భలే తిరిగేస్తున్నారు అక్కడక్కడే. చిన్న బ్రేక్ తర్వాత మీ పాములు, క్రోకోడైల్స్
అవన్నీ ఉంటాయి అనమాట. అవి చూద్దాం. ఇంకో ఇక్కడే తిన్నాం అనమాట. ఎగ్ పఫ్ జ్యూస్ తాగాం. కొంచెం రీజనబుల్ రేట్స్ లోనే ఉన్నాయి. మీరు కూడా ఇక్కడికి వచ్చి ట్రై చేయండి. కరెక్ట్ గా హిప్పోపోటమస్ ఎదురుగా ఉంటుంది షాప్. మీరు ఇక్కడ స్నాక్స్ ఏమైనా తినొచ్చు. తినేసి పక్కనే ప్లే ఏరియా ఉంటుంది. కాసేపు అలా ఆడుకుని ఇంకా నెక్స్ట్ మేము స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. ఎంత ఉన్నారా బాబు అవి. నీకు ఇష్టమైన ప్లేస్కి వచ్చాం. పాములు స్నేక్స్ చెట్ల మీద ఉంటాయి, మీద పడిపోతాయి జాగ్రత్త. ఇప్పుడు మీ టాస్క్ ఏంటంటే పాములు కనిపెట్టాలి మీరు. ఫస్ట్ పాము నేను కనిపెట్టాను, ఇక్కడ ఉంది ఆ త్వర లోపల. భయపడకండి. ఇట్రా తేజు, అదిగో ఇట్రా. చెట్టు ఉంది, ఆ చెట్టుకి పక్కన ఎక్కడ? అవునా? ఎక్కడ బ్రో? వావ్, ఓ మై గాడ్. ఓ తేజు, తమ్ముడు భలే ఉంది అది. చాలా బాగుంది. సుమేష్ ఎలా ఉంది? పాకుతున్నట్టుందా నీ మీద? చిత్రంగా ఉంది. అది నాగపాము ఉంటుంది. నేను చెప్పనా షెడ్ బిహేవ్ చేయాలంటే మనం అమెజాన్ ఫారెస్ట్ లో ఉన్నాం. ఏ చెట్టు మీద ఏ పాము ఉందో తెలియదు, అలా బిహేవ్ చేయాలి. నేను పాము కనిపెట్టాను. ఎక్కడ ఉందో తెలుసా? ఎక్కడ ఉంది? ఏదమ్మా చిల్బ్రో చందు బ్లాగర్ ని వచ్చాను. ఒకసారి బయటికి రా అమ్మా, బంగారు తల్లి. అమ్మ బయటికి రా అమ్మా. అమ్మ బాబోయ్, ఏంట్రా ఇది? అది చూడు, పాము చూడు. ఈ పాము చూడు. ఏం కాస్తే చూదా. సోమేష్ గడి ఎత్తుకుంటున్నాడు. ఎక్కడ ఉంటే మీదకి వచ్చేస్తాయని 100కి వెళ్ళిపోయింది సోమేష్ గడి బీపీ పాములు చూసిన వెంటనే. అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. పోలేదని డిసప్పాయింట్ అయ్యావా? మళ్ళీ పావా? ఇదే ఎస్, క్రొకడైల్స్ దగ్గరికి వెళ్దాం అనమాట. అదిగోండి క్రొకడైల్స్కి వెళ్ళే రూట్ ఇదే. సాల్ట్ వాటర్ క్రొకడైల్. తేజు లెఫ్ట్ సైడ్ లో చూడు పాము. తిరక్కు ఏం లేదు, పద సరదాగా అన్నారు. చూసేస్తుంది సీరియస్ గా ఏది అని. చూసి క్రొకడైల్. ఓహో, అక్కడ చాలా ఉన్నాయిరా. పుట్టల దగ్గర సోమేష్ ఏంట్రా? ఇది మన జూ పార్క్ బ్యాక్ గేట్. మన రుషికొండ బీచ్కి వెళ్ళే దారిలో వస్తుంది అనమాట. అదిగోండి చూడండి, పక్కన తినేస్తుంది. ఇదేం సరదాగా వెళ్తుంది. నీకుంది మరి దానికి భయం లేదేటి? అరే దాని చిన్నపిల్ల కాదు. చూసిందిరా. ఇక్కడ మూడు అయిపోయింది. ఈ రోజు రెండిట్లో ఏదో ఒకటి బలి జనికిందండి. గైస్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఇవి చూడబోతున్నాం అనమాట. ఇవే లాస్ట్. ఇంకా అయిన తర్వాత జూ మళ్ళీ ఎంట్రన్స్ గేట్కి వెళ్ళిపోతాం మనం. మన బాహుబలి బృందం చూపిస్తాను. బాగానే తిరిగిందిరా ఫోటోకి ఇది. దగ్గరికి వచ్చేసా. ఆ సౌండ్ ఏంట్రా? ఇప్పుడు నెక్స్ట్ జీబ్రా జిరాఫీ. ఫైనల్లీ మనం కవర్ చేయాల్సినవి ఇవేనమాట. ఇంకేవే బ్యాలెన్స్ ఉండిపోయి ఇప్పుడు ఇవి కూడా కవర్ చేస్తే ఇంకా జూ అయిపోయినట్టే. పిల్లలు గొప్ప సరదాగా ఉంటారండి జూ పార్క్ వస్తే. చాలా బాగా ఎగ్జైట్ అవుతారు. నేను కూడా ఎప్పటికీ చిన్నపిల్లలనే ఎగ్జైట్ అవుతాను అనమాట జూకి ఎప్పుడు వచ్చినా. సో బాగుంది, అయిపోవచ్చింది. మ్యాక్స్ అన్ని కవర్ చేస్తాం జూలో. వర్షం వల్ల ఏమో తెలియదు కానీ కొన్ని బయటికి రాలేదు, కొన్ని ఒక్కొక్కటి అక్కడక్కడ కనిపించాయి. ప్రస్తుతానికి పర్వాలేదు, బాగానే కనిపించాయి. అదిగోండి పెద్ద ఆస్ట్రిచ్ ఉంది ఇక్కడ. మరి దీని మీదకి ఇక్కడ రైడ్ చేద్దాం. డూలిటీలో చేస్తాడు కదా. ఏ బ్రో, వాట్సాప్. సో గైస్, జూ పార్క్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తాం. చూసారా, ఇదే లాస్ట్ ఆస్ట్రిచ్. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి. వెంటనే మీకు గంట సింబల్ కూడా కనిపిస్తుంది, అది కూడా క్లిక్ చేసుకుంటే నేను పెట్టబోయే రీసెంట్ వీడియోస్ అన్నిటిని మీరు వెంటనే చూడొచ్చు అనమాట. అలానే ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సో నచ్చితే వెంటనే లైక్ చేసుకోండి. సో ఇలాంటి వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై.